నమస్తే. వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. రోహిత్ వేముల దళితుడు కాదు అంటూ తెలంగాణ పోలీసులు తేల్చి చెప్పారు. అంతేకాదు రోహిత్ వేములకు సంబంధించి ఆత్మహత్యకు కూడా ఎవరూ కారణం కాదు అని చెప్పారు. దానికి సంబంధించిన ఆర్టికల్ న్యూస్ అఖండలో వచ్చింది. దాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. రోహిత్ వేముల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్. రోహిత్ కమ్యూనిస్టు విద్యార్థి సంఘ నాయకుడిగా కూడా పనిచేశాడు. అయితే ఆ మధ్య కాలంలో రోహిత్ వేముల నా చావుకు ఎవరూ కారణం కాదు అని చెప్పి సడన్ గా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఆత్మహత్యపై అనేక మంది అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ కారణంగా ఒక దళిత విద్యార్థి చావుకు బీజేపీ కారణమైందని కొందరు ఆ మరణాన్ని బీజేపీ ఖాతాలో వేసే ప్రయత్నం చేశారు. తర్వాత ఈ కేసు కోర్టుకు వెళ్ళింది. ఇప్పుడు ఈ కేసుపై విచారణ ముగిసిన పోలీసులు ఈ కేసుకు సంబంధించిన విషయాల్ని కోర్టుకు సమర్పించారు. రోహిత్ వేముల అసలు ఎస్సీనే కాదని, ఒకవేళ తన ఎస్సీ సర్టిఫికేట్ ఫేక్ అని తేలితే తన పరువు పోవడమే కాకుండా అందరి ముందు హేళనకు గురవుతానేమోననే భయంతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని, అంతే తప్ప రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని తెలంగాణ పోలీసులు తేల్చి చెప్పారు. ఏదేమైనా రోహిత్ వేములకు సంబంధించి చూసాం మనం. ఇది ఖచ్చితంగా కూడా దాని బీజేపీ కారణమైందని, బీజేపీకి దీన్ని ముడిపెట్టే ప్రయత్నం కూడా చేయడం. ఈ నేపథ్యంలో కోర్టుకు వెళ్ళిన ఈ కేసుల విషయంలో అసలు రోహిత్ వేముల అనే అతను ఎస్సీ స్టూడెంటే కాదు, ఎస్సీ సర్టిఫికేట్ పెట్టుకున్నాడే తప్ప ఎస్సీ స్టూడెంటే కాదు, తన దగ్గర ఉంది ఫేక్ సర్టిఫికేట్ అనే విషయం బయటికి పడితే ఒక కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్న తన పరువు పోతుంది. అంటే వీళ్ళ మైండ్ సెట్లలో ఎలా ఉండేది, చనిపోయిన తర్వాత ఎవరిని ఒక మాట అనకూడదు, అది శత్రువైనా కూడా. కానీ ఎందుకు చెప్తున్నానంటే ఫేక్ సర్టిఫికెట్లు ఎంత యథేచ్ఛగా సమాజంలోకి వస్తున్నాయి. నిజంగా కూడా ఒక షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు చెందాల్సిన ఏమంటారు వనరులు, రిజర్వేషన్లు అందకుండా ఇలా మధ్యలో వాళ్ళు ఎంతమంది పుట్టుకొస్తున్నారు ఫేక్ సర్టిఫికెట్ల వల్ల. అండ్ వీళ్లకు కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలు నాయకులుగా, కనీసం కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘాల నాయకులుగా తీసుకునేటప్పుడైనా అసలు అబ్బాయి ఎలాంటోడు, ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తెలుసుకోరా? ఏదైనా జరిగిపోతే బీజేపీతో అనుబంధ సంస్థల మీద తోసేయడానికి సిద్ధంగా ఉంటారే తప్ప, పోలీసులు ఈ ఆత్మహత్యకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ బయటకు తీసుకొచ్చారు కాబట్టి ఒక దొంగ సర్టిఫికేట్ పెట్టుకున్నాడు, ఇంతకాలం అది దొంగ సర్టిఫికేట్ అని తెలుస్తుందేమో అని భయంతో ఆత్మహత్య చేసుకున్నాడని కోర్టులో తేలింది. లేకపోతే సో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు, అలాగే బ్యాక్వర్డ్ క్యాస్టెస్కి అవి గత కొన్నేళ్ల క్రితం సమాజంలో కొంత వివక్షత ఎదుర్కొని వెనుకబడి ఉన్నాయి. వాళ్ళను ముందుకు తీసుకురావాలనే సదుద్దేశంతో రాజ్యాంగం వాళ్ళకు కల్పించిన ప్రత్యేక హక్కు ఏంటంటే రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ని కూడా దొంగ సర్టిఫికేట్ రూపంలో అధికారులు వేరే వాళ్ళకి ఇస్తున్నారు అని అంటే ప్రజాస్వామ్యం ఎలా మారిపోతుంది తెలంగాణలో, యథేచ్ఛగా దొంగ సర్టిఫికెట్లు ఎలా పుట్టుకొస్తున్నాయి అనేది అర్థమవుతుంది. తస్మాత్ జాగ్రత్త. విద్యార్థులు అందరికీ చెప్తున్నాను, మనం చిన్న పొరపాట్లు చేసి ఆ చిన్న పొరపాట్లకు దొరికిపోతామని ఆత్మహత్య చేసుకోవడం కంటే ఆ పొరపాటు జరగకుండా ఉండే విధంగా చూసుకుంటేనే మంచిది అనేది నా ఉద్దేశం. ఏదేమైనా రోహిత్ వేములకు సంబంధించి ఈ కేసు అయితే క్లోజ్ అయిపోయింది. తన సర్టిఫికేట్ దొంగది అనే విషయం బయటికి తెలిస్తే పరువు పోతుంది, నలుగురిలో తలెత్తుకొని తిరగలేను అనే ఒకే ఒక కారణంతో ఆత్మహత్య చేసుకున్నాడేమో అనే అనుమానాలను వ్యక్తం చేయడం తెలంగాణ పోలీసులు అయితే దీని విషయంలో చాలా క్లియర్గా తేల్చి చెప్పారట. మరి రోహిత్ వేముల ఆత్మహత్యకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇలాంటి దొంగ సర్టిఫికేట్లు సమాజంలోకి ఎలా వస్తున్నాయి అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ మీ వ్యాపార ప్రకటనలతో పాటు అదేనండి మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. దానికోసం కూడా స్క్రీన్ మీద నెంబర్ ప్లే చేస్తున్నాం. సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, support our channel and Jai Bharat.